శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశా. చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం. శివశ్చ ఊర్ధ్వమయ శక్తిరూర్ధ్వశక్తిరధ శివ. శివుడు పైకి వెళ్ళేటువంటి శక్తిగా ఉంటే శక్తి కిందకు వస్తున్నది. ఈ రెండు మనం చూస్తే ఊర్ధ్వ త్రికోణం అధ త్రికోణం, ఈ రెండు కలిపి శ్రీచక్రంలో మనకు కనబడుతున్నటువంటి ఊర్ధ్వ త్రికోణం అధో త్రికోణం. ఇదే అగ్నితత్వం, ఇదే యజ్ఞతత్వం. యజ్ఞానికి యంత్రానికి అగ్ని సోమములకి శక్తికి శివుడికి ఉన్నటువంటి అన్వయం చూస్తే ఆహా ఎంత గొప్పది హిందూ ధర్మం అని నమస్కరించుకుంటాం. ఇంత విశేషమైన అంశాలు ఉన్నాయి. అగ్నేర్వీర్యమిదం ప్రాహు తద్వీర్యం భస్మయత్తత. అగ్ని వీరస్వరూపుడు. అగ్ని వీర్యం అంటే అగ్ని యొక్క తేజస్సు ఏది అంటే భస్మము. కనుక భస్మానికి అగ్నివీర్యం అని పేరు. అందుకే దాని శక్తి అయిన అమృతవర్షేన, దాని జలంతో కలపాలి కదా, అందుకు దానితో జలంతో కలిపి ధరిస్తున్నాం అన్నాడు. ఇక్కడ విశేషమైన అంశం ఇక్కడ. అయితే ఒక్కసారి ఊహించండి, అమృతధార పడుతోంది, శివుడు అగ్నిరూపుడే పైకి ఇలా అందుకుంటున్నాడు. అప్పుడు మనం ఎలా కనబడుతోంది? అమృతధారతో ఉన్నటువంటి శివుడు. అంటే శివుడు ఒక్కడే కాకుండా అమృతధారతో కలిసి కనబడుతున్నాడు. అదే అమృతే నాప్లుతం దేహం ఉమా దేహార్ధధారిణం అంటున్నాం. అదే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటకలింగ మౌళి విల్ల సత్పూర్ణేందువాంతామృతై అంటున్నాం ఇక్కడ. అదే తత్వం అమృతాన్ని తన మీద తానే ఒలకబోసు కూర్చున్న మృత్యుంజయ తత్వంలో కనబడుతుంది. కానీ అగ్ని సోమాత్మక తత్వాన్ని ఎవరు భావిస్తారో వారికి అపమృత్యువులు అకాల మృత్యువులు ఉండవు. అందుకే ఆ తత్వమైనటువంటి భస్మం ఎవడు ధరిస్తాడో వాడికి అకాల మృత్యువులు అపమృత్యువులు ఉండవు. వాటిని పోగొట్టే శక్తి భస్మధారణకున్నది. అందుకే మీ పిల్లలు విభూతి చక్కగా పెట్టుకుని మెళ్ళలో రుద్రాక్షమాలు వేసుకుని శివనామంతో బయటికి పంపిస్తే వాళ్ళు క్షేమంగా రావడం విషయంలో మీకు సందేహం ఉండదు. తెలుసుకోండి, ఇవి అలవాటు చేసుకోవాలండి. మనకైన రక్షా కవచాలు మన అజ్ఞానం చేత, అవివేకం చేత, నాగరికత అనుకోవడం చేత వదిలిపెట్టేసుకుంటున్నాం. ఇది బాధాకరమైన అంశం. అతో మృత్యుంజయోత్థం అమృతప్లావనం సతాం శక్తేన అమృతవర్షేణ. అమృతమయమైన శక్తి అది అయింది, మళ్ళీ ఎక్కడి నుంచి రాలేదు. తనదైన శక్తితో తను తడిసిపోతూ ఉన్నాడు. అందుకే అమృతంతో తడుస్తున్న శివుణ్ణి ధ్యానించమన్నారు. అమృతముతో తడిసిన సిరి రూపము శాంతికరము మృత్యుంజయమూర్తి అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు అంటుంది శివపదం. ఇలా మనం దర్శిస్తే స్వామి యొక్క స్వరూపంలో శివశక్తి అమృత స్పర్శే లబ్ధ ఏవ కృతో మృతి యో వేద గహనం యుద్ధం ప్లావనంచ తథోదితం. ఇది గహనమైన అంశమయ్యా. భస్మం విషయంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కనుకనే అగ్ని సోమమయం జగస్థిరచరం సంభావితం శంకరాత్ సారాసార విచార సాగర మహాపారీణ ధుర్యామునే జానంచేవ గతాగతేష నితరాం ఉత్కృష్ట భావా భవే భావా ఏవ భవేపి భావపరణ భస్మైక భావా సదా. భావశబ్దాన్ని ఎంత బాగా వాడేడండి. భావము భవునికి సంబంధించినది, భవునికి సంబంధించిన శక్తి, ఇది ప్రధానం. అగ్ని సోమమయం అనే భావంతో భస్మధారణ చేయాలి. అందుకే భస్మధారణ పరమేశ్వరుని యొక్క పంచవదన ధ్యానంతో ఏ ఏ స్థానములందు ఏ ఏ ముఖాన్ని ధ్యానిస్తూ జల్లుకోవాలని నేను చెప్పుకున్నాం. స్నానానికి కానీ ఉద్ధూరణానికి కానీ. అదేవిధంగా భస్మాన్ని చేతిలో పెట్టుకుని పంచబ్రహ్మస్మరణ చేయాలి. మంత్రం రాకపోతే పంచబ్రహ్మల పేర్లు అనుకున్నా చాలు. ఈశానతే తత్పురుష నమో ఘోరాయతే సదా వామదేవ నమస్తుభ్యం సజ్జోజాతాయ వై నమో నమః. వాళ్ళ పేర్లు అనుకున్నా చాలు. అయితే భస్మధారణ ఎల్లవేళలా చేయవచ్చు, ఇది తెలుసుకోలేదు, సమయమేం లేదు. కానీ మధ్యాహ్న ప్రాక్ జలైర్యుక్తం తోయం తదను వర్జయేత్ త్రిపుండ్రం కామయేత్ పశ్చాత్ బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఎంత గొప్ప విషయం. భస్మం బ్రహ్మ విష్ణు శివాత్మకం, అది తెలిసి ధరించు. అది మధ్యాహ్నాత్ ప్రాక్, మధ్యాహ్నానికి ముందు
అంటే సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు భస్మధారణ జలముతో చేయాలి. ఆ తర్వాత కేవలం పొడి భస్మమే ధరించాలి అని చెప్తున్నారు. అంటే భస్మం తయారవడంలోనే అగ్నియందు జలం కూడా కలిసి ఉంటుంది. అయితే కలుపుకుని ధరించేటప్పుడు మాత్రం మధ్యాహ్నం తర్వాత మాత్రం పొడి భస్మమే. అయితే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, ఊరికనే ధరించడానికి శుచికి వేరు. అయితే నువ్వు ఏదైనా అనుష్ఠానం జపం ఏదైనా చేయదలుచుకుంటే అప్పుడు మాత్రం జలంతో కలిపి చేసుకోవచ్చు అని ప్రధానంగా చెప్తూ అష్టస్థాన షోడశస్థాన ద్వాత్రింశ స్థానములు అంటే శరీరంలో అనేక ప్రధానమైన అంశములు చెప్పబడుతున్నాయి. అంటే 8 చోట్ల 16 చోట్ల 32 చోట్ల కూడా భస్మధారణ చెప్పబడుతున్నది. కంఠము, వాటి పార్శ్వములు, అలాగే మెడ భాగం, స్కంధములు, భుజములు, బాహువులు, ఇక మోచేతులు, కంకణములు పెట్టుకునే మణికట్లు ఇత్యాదులు చెప్పబడుతూ మొత్తం 32 16 విభాగం చేయవచ్చు. అవన్నీ దేవతల స్థానాలే. అందులో ప్రధానంగా భస్మం పెట్టుకున్నప్పుడు త్రిపుండ్రములు యందు త్రిపుండ్రధారణే ముఖ్యం. బొట్టులా భస్మం పెట్టుకోకూడదు, ఇది తెలుసుకోవాల్సింది. త్రిపుండ్రములుగా ధరించాలి. ఊర్ధ్వపుండ్రం భవేత్ సామ, మధ్యపుండ్రం యజూంషిచ, అధపుండ్రం రుచిస్సాక్షాత్, తస్మాత్ పుండ్ర త్రియాయుషం. త్రియాయుషం మన మంత్రంతో భస్మధారణ చేస్తారు. అంటే 3 విధాలుగా ఉన్నటువంటి వాడు మన ఆయుష్ను కూడా త్రియాయుషం అనే శబ్దానికి ఆయుష్లో వృద్ధి లక్షణాన్ని చెప్తుంది ఇక్కడ. అందుకే ఆయుర్వృద్ధికి భస్మం చాలా విశేషమైన అంశం. అందులో పైన పెట్టినటువంటి గీత, ఇవి అడ్డగీతే చెప్తున్నాడు. పైన పెట్టినటువంటి గీత సామము, మధ్యలోది యజుర్వేదము, క్రిందిది ఋగ్వేదం. ఇది త్రయి అని చెప్పబడుతున్నది. స్త్రీణాంచ సధవానాంచ పంచాక్షర త్రిపుండ్రకం. స్త్రీలు అందులో ముత్తైదువులు కూడా పంచాక్షర మంత్రంతో ధరించవచ్చు అన్నాడు. అది పూర్వ సువాసనలకు భగవన్నామతో వాళ్ళు ధారణ చేయొచ్చు. కానీ స్త్రీలు ప్రతి అవస్థలోనూ భస్మధారణ చేయవచ్చు. అయితే పూర్వ సువాసనలు భస్మం మాత్రమే ధరిస్తారు తప్ప సువాసనలు భస్మం ధరించరాదు అని లేదు. శాస్త్రమునందు స్పష్టంగా కనబడుతున్నది. మళ్ళీ చెప్తున్నాం, వేద ప్రమాణం కలిగిన గ్రంథం ఇది. త్రయంబకేడమనున బ్రహ్మచారి సదైవ్. బ్రహ్మచారి అంటే ఉపనయన సంస్కారములు పొంది గురుకులంలో వేదాధ్యయనం చేస్తున్నవాడు త్రయంబకాది మంత్రములతో చేసుకుంటాడు. గృహస్థ పంచబ్రహ్మాది మంత్రములతో చేస్తాడు. వానప్రస్థ అఘోరేనాథమనున అఘోర మంత్రంతో చేయాలి. యతిస్తు ప్రణవేనేవా, సన్యాసి కేవలం ప్రణవంతోనే ధరించాలి. ఆఖరి అతివర్ణాశ్రమైన వాడు కూడా భస్మధారణ చేస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే వర్ణాశ్రమాలకు అతీతమైనటువంటి జీవన్ముక్తుడు కూడా ధారణ చేస్తాడు సింహ అంటూ భస్మ మహిమ ఇన్ని విధాలుగా చెప్తూ అద్భుతమైన కొన్ని పనికొచ్చే విషయాలు కూడా కొన్ని అందిస్తున్నాడు. ఒకప్పుడు మహానుభావుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంకణుడు అనేటువంటి గొప్ప భక్తుడు. ఈ మంకణుడు భస్మనిష్ఠుడై పరమేశ్వరుని ఆరాధన చేశాడు. మంకణుడు, మంకణకుడు అంటూ కూడా వ్యవహరిస్తారు. ఆయన పరమేశ్వరుని ఆరాధించి శిరోవ్రతం అనే ద్వారా శివ సాహిత్యాన్ని పొందాడయ్యా అన్నాడు స్కందుడు. అనగానే జైగీషవుడు, ఏమిటా శిరోవ్రతం చెప్పవా అంటే, మంకణుకుడు వృత్తాంతం చెప్తున్నారు. భస్మ మహిమకి చాలా అత్యద్భుతమైనవి. అంటే మనం మామూలుగా భస్మం అంటే ఏదో తెల్లని పొడుగుడు పెట్టేసుకోవడం అనుకుంటున్నాం, కానీ భస్మం అంటే అర్థం చేసుకుంటే ఇంత తత్వం ఉంది. అందుకే భస్మం తయారీ వెనకాల కూడా చాలా ప్రక్రియలు ఉన్నాయి. అలాంటి ప్రక్రియల్లో భస్మస్నాన, భస్మోద్ధూళన, భస్మధారణ ఇవి కాకుండా భస్మనిష్ఠ అని ఒక మాట ఉన్నది. భస్మనిష్ఠ అంటే భస్మంపై ఇటువంటి భక్తి కలిగి నిరంతరం 3 సంధ్యల్లో కూడా భస్మధారణ చేస్తూ శరీరంలో నిత్యం భస్మం ఉంచుకునేటట్లుగా. అంటే స్నాన ఉద్ధూలన ధారణలు కూడా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భస్మనిష్ఠులు. అంటే మామూలుగా త్రిపుండ్రాలు ధరించడం సరిపోతుంది, కాదని కాదు. ఇంకా అందులో పరిపూర్ణ సాధించడం కోసం ఎన్నో చేయొచ్చు కదా, దానికేమన్నది. అతను శిరోవ్రతం అనేది చేశాడు సింహ. హిమవత్పర్వత ప్రాంతంలో ఆయన శివుని ఉద్దేశించి ఒక దివ్యమైనటువంటి అరణ్యంలో హిమవచ్చికరే రమ్యే పుణ్యవృక్షోపశోభితే సుందరే తద్వనే తత్ర చచారచ మహాతపాహ. మహాతపస్సును చేశాడు ఎవరు? మంకణకుడు. సహి మంకణక సిద్ధ పణికంకణక పూజక అన్నారు. ఎంత అందమైన మాట అండి. మంకణకుడు పణికంకణకుడిని పూజించాడన్నాడు. పణికంకణుడు అంటే సర్పాన్ని కంకణంగా పెట్టుకున్నవాడిని పూజిస్తూ చేశాడు. అక్కడ మహాలింగాన్ని ప్రతిష్ఠ చేసి త్రికాలం భస్మనిరత విరతో విషయేషు, విషయములందు విరక్తి కలిగి త్రికాలమెందు భస్మధారణ చేశాడంటే శివుడే కావాలని ప్రపంచాన్ని విడిచిపెట్టి భస్మధారణ వ్రతంలో ఆయన ఉన్నాడు. అది శాస్త్రం చెప్పినట్లుగా. అలాగే త్రియాయుష త్రిపుండ్రాంక, త్రియాయుష మొదలైన మంత్రముల ద్వారా భస్మధారణ చేస్తూ త్రియాయుష త్రిపుండ్రాంక శశాంకాంకిత మౌళధీ శంకాతంకాదిరహిత కాలాంతక సమర్చక. ఎందుకు ఈ శ్లోకం చదివామంటే అంత అందమైన పదాలు ఎలా కూర్చుతున్నాడో చూడండి. ఒకానొక పద్ధతుల్ని చెప్పే శ్లోకం కూడా అంత కవితాత్మకంగా రచించాడంటే ఆ శివరహస్యకర్త ఋషి ఎంత గొప్పవాడో చూడాలి ఇక్కడ.
అందుకే శశాంకాంకిత మౌళిధీహి అంటే శశాంకాంకిత మౌళి అంటే చంద్రశేఖరుడు. ఆయన యందు బుద్ధి నిలిపినవాడు గనక శశాంకాంకిత మౌళిధీహి. అలా చేస్తున్నాడయ్యా తపస్సు అంటే శంకాతంకాది రహిత. శంక ఆతంక రెండు లేవుటి వాడికి. ఈ రెండు తెలియాలండి. తపస్సులో శంక ఉండకూడదు, ఆతంకం ఉండకూడదు. శంక అంటే సందేహం. కొంతమంది చేస్తారు కానీ ఉన్నాడంటారు నిజంగా. పూజలు అయిపోతుంటాయి, సందేహాలు ఉంటాయి. కానీ శంక పెద్ద మన సిద్ధికి పెద్ద అవరోధం శంక అండి. సంశయంతో ప్రారంభమవుతుంది. భయము, కోపము, తాపము ఇత్యాది వికారాలు అలా పుట్టుకొస్తాయి. వీటికి ఆతంకములని పేర్లు. కనుక శంక అనేటువంటిది అశ్రద్ధకి పర్యాయ పదం. దాని తర్వాత అజ్ఞాన వికారాలు, ఆతంకములు. ఈ రెండూ లేకుండా ఉన్నట్టు అది ఎంత గొప్ప విషయం అండి. శంకాతంకాది రహిత కాలాంతక సమర్చక. అలా కాలాంతకుడిని అర్చిస్తూ మహాతపస్సును ఆచరిస్తున్నాడు. అదే సమయంలో ఆ పూజలు చేస్తూ ఉగ్రంగా అలా లేట శాంతి దాంత్యాది నిరత. శాంతము, దాంతము మొదలైనటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ముక్తి మార్గైక తత్పర. అతడి దృష్టి దాని ఎందే ఉన్నది. అలా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే దేవతలు కూడా ఆశ్చర్యపోయారండి. అంత తీవ్ర తపశ్శక్తి. ఎందుకంటే ఒకదానికో శక్తి ఉంటుంది. అంత తపస్సుకు అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి చూసి దేవతలు వచ్చి ఆశ్చర్యపోయి బ్రహ్మగారికి చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆయన్ని అనుగ్రహించాడు. ఆయన నీకేం వరం కావాలని. నిన్ను ఎవడు పిలిచాడు అన్నట్ట. నాహం తత్తో వరం యాచే. నిన్ను వరాలేం అడగలేదుగా, నేను ఎవడమన్నాడు. వెళ్ళు. అయితే వచ్చావు దేవతకి దండం పెట్టాలి కదా, ఏదో అడగాలి. ఇవ్వడానికి వచ్చావు కదా, అడుగుతున్నాను. యాచే భక్తిం శివే స్థిరాం. ఆ శివుని యందు నాకు స్థిరమైన భక్తిని ఇవ్వయా. అందుకే ప్రతి దేవతకి దండం పెట్టాలి, మన ఇష్టదేవత మీద భక్తి కలిగించమని. అది అయిపోయిన తర్వాత ఇంకొక దేవత వచ్చాడు, విష్ణు వచ్చాడు. నాయన మహానుభావ, చాలా సంతోషం, నమస్కారం. నాకు విష్ణుపాదముల యందు భక్తి, శివపాదముల యందు భక్తి కలిగేటట్టు చేయు. యాచే భక్తిం మహేశ్వరి. అన్ని చోట్ల ఇదే కామన్. యాచే భక్తిం మహేశ్వరి. సర్వదేవతకు అదే చెప్పాడు. ఇంక వీళ్ళందరూ ఇంకా లాభం లేదనుకుని వీళ్ళు చూస్తున్నారు ఇంకేం జరుగుతుందని. అయితే ఇతడు ప్రతిరోజు భస్మనిష్ట మాత్రం మానలేదండి. నిరంతరం భస్మం. పైగా భస్మోద్ధోళన చేసినప్పుడు శరీరం అంతా భస్మం ఉంటుంది. త్రిపుండ్రములు ధరించినప్పుడు ఆయా స్థానములు ఎందు మాత్రం ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. స్నానం చేసినప్పుడు ఆ పాదమస్తకం ఉంటాయి. 3 విధాలు 3 చేస్తున్నాడు. పైగా త్రిశవణములు 3 కాలమునందు చేస్తున్నాడు. అది చేస్తుంటే శరీరం అంతా భస్మం ఉంది. ఒకసారి ఆయన ధ్యానం చేస్తూ తన శరీరం చూసుకున్నట్ట ఆ భస్మం కనబడుతుంది, రాలుతోంది. ఇక్కడ మురిసిపోయాడండి. ఎందుకంటే భస్మం శరీరం ఉంటే ఏ రోమకూపాల్లో భస్మం ఉందో అక్కడ మహాలింగం ఉన్నట్టు. ఇక్కడ భస్మాంకితమైన శరీరము, మహాలింగమయమైన శరీరం. శాస్త్రం తెలిసినవాడు సాధన వల్ల అనుభూతి కూడా వచ్చి ఒక్కసారి చూసి పులకించిపోయి ఆ ఎదురుగా శివలింగాన్ని చూసి నృత్యం చేయడం మొదలుపెట్టాడు, ఎలుగెత్తి పాడుతూ. ఆయన ఎలుగెత్తి ఎలా పాడుతున్నాడు వింటారా? 1 2 చెప్పుకుందాం. ఆయన ఎంత నాట్యం చేశారంటే దేవతలకు వణుకు పుట్టింది. ఇప్పుడు వణుకు పుట్టించే ప్రయత్నం లేదు గనక 1 2 అనుకుందాం. హే శంభో భగవన్ మహేశ గిరిజాజానే నజానే విభో త్వత్తత్వం శశిశంగరంజిత మహాగంగాతరంగోజ్జత విద్యుత్పుంజ సమాధికావృత జటాజూటం నిటాలేక్షణం దేవం దేవశిఖామణి గరగళోదారం హరం శంకరం మారాపార శరాతి భీకర కణాసారేణ సంహారిణ భో భర్గ త్రిజగచ్చరణ్య చరణాంభోజ భావత భస్మోద్ధూళిత కామినీ వరధృతార్ధాంగాంగ సంగ ప్రభో త్వత్తో వేద్మి నచైవ దేవ కుసురోదారం వరం పామరం. దీని భావాలని చెప్తే ఉపన్యాసం పెద్ద అవుతుంది. కానీ అత్యద్భుతమైనటువంటి భావజాలంతో అద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు ఆయన. ఆ స్తోత్రం చేస్తూ అంటాడు, శివార్చన పరౌ కరౌ శివ విలోకనే లోచనే శివధ్వని పరే శృతి శివ నమో వినోదం శిరః అహో పరమ దుర్లభం కిమిపి భాగ్యమస్మాదృశం శివైక విషయం మనః శివపతి వ్రత భారతి. ఆహాహా, మేమెంత అదృష్టవంతులం. ఎందుకంటే మా మనస్సు ఇతర విషయములు విడిచిపెట్టి శివునే విషయముగా గమనిస్తుంది. ఎంత మాట అండి. అంటే అహో పరమ దుర్లభం. ఇది రావడం చిన్న విషయం కాదు, పరమ దుర్లభం. అంటే తనకు కలిగిన శివానుభూతికి ఇతర విషయములు అసలు ఏమాత్రం కూడా లేని ఇతర రాగ విస్మారణ రుణాం అని గోపికలు అన్నట్లుగా ఇతర విషయములు అసలు ఏమాత్రము పట్టని స్థితికి వెళ్ళిపోయిన పారవశ్యంలో ఇది పరమ దుర్లభం కదా. అహో పరమ దుర్లభం కిమపి భాగ్యం అస్మాదృశాం శివైక విషయం మనః. మనస్సు ఎప్పుడు శివైక విషయం అయిపోయిందో విషయాలు గ్రహించడానికి ఉన్న ఇంద్రియాలు ఏం చేస్తాయి చెప్పండి? ఇంద్రియాలు బయట విషయాలు గ్రహించడానికి కదా ఉన్నాయి.
ఇప్పుడు మనస్సు శివైక విషయం అయిపోతే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? శివార్చన పరౌ కరౌ, చేతులు శివార్చన పరమవుతున్నాయి. శివ విలోకనే లోచనే, ఆ శివుణ్ణి చూడడంలో కనులు పనిపెట్టుకున్నాయి. శివధ్వని పరే శృతి, శివుని గురించి వినడంలో చెవులు పనిపెట్టుకున్నాయి. ఈ తలకాయ ఏం చేస్తుంది? శివ నమో వినోదం శిర, శివుణ్ణి నమస్కరించడం కోసం వినోదంగా ఈ శిరస్సు ఉంటుంది. అందుకే శివైక విషయం మనః, అన్నిటి గురించి వాక్ ఒకటి ఉంది కదా, అది శివపతివ్రత భారతి. శివపతివ్రత భారతి అనే మాట ఎంత గొప్పదో. ఏవం స్తువంతం నృత్యంతం మంకణం శివతత్పరం, ఆయన ఆనందంతో పరవశించి తాండవం చేస్తున్నట్ట. తనను తాను మైమరిచిపోయి ఆనందం పొంగిపోతేనే తాండవం అండి, అదే ఆనంద తాండవం. ఆ తాండవంలో ఏమైందంటే అంత పైకి ఎగిరి మళ్ళీ కిందకు దభీమని దూకుతూ మురిసిపోతూ ఉంటే కంపనాలు రేగి భువనాలు కదిలిపోయాయి. దీన్ని బట్టి శివుడు నాట్యం చేస్తే ఎలా అవుతుంది? మనకు చాలా మైమరుపులు ఉన్నాయి. టీవీ సీరియల్ చూస్తుంటే కాఫీ తాగుతున్నామో ఉప్పు నీళ్ళు తాగుతున్నామో తెలియదు. ఏంటంటే అది తాగేసారి తెలియకుండా అంటే ఓహో టీవీ చూసాను, ఎంత ఉన్మత్తత అండి. అదో రకం ఉన్మాదం, అది పక్కన పెట్టండి. ఉన్మత్తత అంటే ఉత్కృష్టమైన మత్తత. ఉత్కృష్టమైన మత్తత కలిగిన వాళ్ళల్లో నేను గొప్పవాడిని అయిపోయిన వాళ్ళు అన్నాడు. అని పిచ్చికిపోయాడు మంకనుడు. ఆ పిచ్చి ఎమ్మన పరమాత్మను ప్రార్థిద్దాం, ఏం చేస్తాం? ఉగ్ర భీమ భవ భర్గ శంకర, ప్రత్యక్షమైన శివుడు ముందు మళ్ళీ నాట్యం చేస్తూ చెప్తున్నాడు. ఉగ్ర భీమ భవ భర్గ శంకర త్రియక్ష రక్ష మక భక్ష వీక్షమాం అంధకాంతక కృతాంత ఖండన వేదవేద్య జితమన్మథ పాహి. ఎలాగైతే నాట్యం ఉంటుందో పద్యరచన కూడా వివిధ గతుల్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ స్థిమితం, పిచ్చివాడు ఒకలా ఉంటాడా? అందులో స్థిమితంగా అంటున్నాడు, ఓ వస్తువు ఉందయ్యా, ఆ వస్తువు మాకు స్వస్తినిచ్చుగాక. ఎంత అందమైన పద్యము. వస్తు స్వస్తిదమస్తుతే హృది సదా వేదోరు మస్తస్తుతం నిస్తోకం వరహస్తశస్తలులిత బ్రహ్మోత్తమాంగం పరం శూలత్రస్త సమస్త దైత్య నికరారంభేణ మాతంగ హృచ్ఛస్తం నిస్తులమావిరస్తు పరతో ధ్వస్తాగ సంఘం పరం. వస్తు స్వస్తిదమస్తు, ఒకానొక వస్తువు, ఒక సబ్జెక్టు ఉంది. ఏమిటా సబ్జెక్టు అంటే వేదముల యొక్క శిరస్సు మీద ఉందే అది అన్నాడు. అంటే శివుని ఒక వస్తువుగా చూపిస్తున్నారు. ఆ శివతత్వం అనే వస్తువు మాకు స్వస్తిదమై మా ముందు ఎల్లవేళలా ఉండుగాక అని దీని యొక్క భావం. అద్భుతంగా స్తుతి చేశాడు. దానితో పరమేశ్వరుడు సంతోషించి, నీ శిరోవ్రతానికి సంతోషించాను, నృత్తాపరమస్వ అస్మాత్, ఇప్పుడు చేస్తున్న నృత్యం నుంచి కొంచెం ఆపు, ఎందుకంటే జగత్క్షోభాకర హన్మునే, జగత్క్షోభ కలుగుతుందయ్యా. భస్మసిద్ధోసి, నువ్వు భస్మసిద్ధుడవు. అంటే ఒక్కొక్క వ్రతం చేయొచ్చు, బిళ్ళవ్రతం చేయొచ్చు. బిళ్ళవ్రతం కూడా పట్టుదలగా చేసే పద్ధతి ఉంది. అది చేస్తే బిళ్ళవసిద్ధుడు, రుద్రాక్ష సిద్ధుడు, మంత్రసిద్ధుడు. మంత్రానికో పద్ధతి ఉంది మంత్రసిద్ధికి, భస్మధానికో పద్ధతి ఉంది భస్మసిద్ధికి. అయితే రోజు ఒక మాల తిప్పేస్తున్నామంటే మంత్రానుష్ఠాన పరుడు, మంత్రసిద్ధుడు వేరు. అలాగే భస్మధారణ చేసేవాడు మంచివాడే, వాడు ఉత్తమ స్థితికి వెళతాడు, మిగిలిన సహాయంగా తీసుకుంటాడు. భస్మమే ప్రధానంగా చేసుకున్న భస్మసిద్ధి, ఇది ఆలోచించాలి. దానికి శిరోవృత వ్రతం తేజ్య, శిరోవ్రతం దాని యొక్క గొప్పతనం వల్ల అంత గొప్పవాడు మంకణకుడు. అయితే శిరోవ్రతం ఎలా ఉపదేశింపబడిందంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఈ శిరోవ్రత విధానం ఇందులో చెప్పబడుతుంది. ఎందుకంటే శివ విజ్ఞాన సర్వస్వం శివరహస్యం, ఈ మాట అలాగే గుర్తుపెట్టారు. అది అన్నీ ఉంటాయి టెక్నికల్గా. అయితే శిరోవ్రతం అంతా నేను చెప్పడం లేదు, అమ్మయ్య అని మీరు అనుకోవద్దు, అయ్యో అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే చెప్పడం మానేస్తే అమ్మయ్య అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అయ్యో చెప్పట్లేదే అనుకుంటారు. అయితే ఒకటి, ఇది చేయడం సామాన్యమైన అంశం కాదు. ఇది కేవలం ఆ వేదము అగ్నిహోత్రము కలిగినటువంటి వారు మాత్రమే చేస్తారు శిరోవ్రతం. అయితే ఇతరుల భస్మధారణ దీక్షగా చేసుకుంటే అదే శిరోవ్రతం. ఇప్పుడు శిరోవ్రతం చేసేవాళ్ళు కూడా అరుదండి, చాలా అరుదు. లేరని మాత్రం అనలేం, ఎందుకంటే ఇంత ప్రపంచం లేరని మనం చెప్పగలమా? ఈ రోజుల్లో కుదరదండి. అంటే నీకు తెలిసిన ప్రపంచం ఇది, అందులో నీలాగే తిని తిరిగి పరిగెడుతూ ఏడుస్తూ దుఃఖిస్తున్న వాళ్ళు నీకు తెలుసు, కానీ కుదరదు అనేది నువ్వు చూస్తున్న ప్రపంచం బట్టి చెప్తున్నావు. కానీ అనంత విశ్వంలో మన కంటికి కూడా కనబడకుండా సంఘం ఉంటే చెడిపోతామని తెలిసిన తెలివైన వారు నిస్సంగులై ఇలాంటి సాధనలు చేస్తున్న మహాత్ములు మహర్షులు నేటికి ఉన్నారు. ఇది తెలుసుకోవాలి. వారి వల్లనే ఈ దేశం ధర్మం కాపాడబడుతున్నాయి, ఇది గ్రహించవలసినది. అది విశేషం. వ్రతం పాశుపతం శ్రౌతం, ఇది శ్రౌతం అనగా శృతి సంబంధమైన వ్రతం. ఎక్కడ చెప్పబడిందంటే అధర్వ శిరసి స్థితం, అధర్వ శిరస్సుల యందు చెప్పబడుతుంది. దీనికి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆర్ద్రా నక్షత్రం చతుర్దశి అష్టమి అలాగే చైత్ర పూర్ణిమ ఇలాంటి పుణ్యవేళల్లో నదీ తీరములను చేరుకుని అక్కడ శివక్షేత్రముల యందు అక్కడ ఉంటూ ప్రత్యేకించి ఆ శివక్షేత్రం నదీ తీరంలో ఒక శాలను నిర్మించుకోవాలి, తనకంటూ ఒక శాల నిర్మాణం చేయాలి. అంటే భూశుద్ధి చేసుకుని శాలా నిర్మాణం చేసుకుని అందులో ఉండాలి. దాన్ని గోమయాదులతో అలికి
కదలి స్తంభములు మొదలైనవి పెట్టి, అంటే అరటి చెట్లు స్తంభాలుగా పెట్టుకుని అక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసుకొని వ్రత నియమాలు ఆచరిస్తూ ఆచార్యుని వరించి, అంటే క్రతువు గనక ఒక ఆచార్య స్థానంలో క్రతువు తెలిసిన వాడిని పెట్టాలి. తాను దర్భాసనంపై కూర్చుని ప్రాణాయామములు చేసుకుని ప్రాణ్ముఖుడై ఈశ్వరుని గిరిజా సహాయని ధ్యానం చేసి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఈ వ్రతం ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసుకునే పద్ధతి బట్టి యావత్ శరీరపాతం, శరీరం పడే వరకు నేను శిరోవ్రతం చేస్తానని చేసేవాళ్ళు జీవితాంతం అదే, దాంతో చివరికి ముక్తి పొందిపోతారు. ఇక ద్వాదశాష్ట సమాపి 12 సంవత్సరములు కానీ 8 సంవత్సరాలు కానీ, లేదా తదర్థం అంటే 4 సంవత్సరాలు, తదర్థం వా 2 సంవత్సరాలు, లేదా మాసద్వాదశకం అంటే 1 సంవత్సర కాలం, లేదా తదర్థం అంటే 6 మాసాలు, లేదా తదర్థం మాసమేకం ఏకమాసమైన, లేదా దినద్వాదశకం 12 రోజులు, దినద్విత్రే అంటే 2 కానీ 3 కానీ, ఏకమేవచ ఒకరోజు. అంటే వాడు అంటే శిరోవ్రతం ఒకరోజు చేసుకున్న గొప్ప విషయం అండి, అది తెలియడం. అంటే ఇన్ని రకాలుగా చెప్పబడుతున్నాయి. వాడు భగవద్ అనుగ్రహం కావాలన్నప్పుడు ఇది ప్రధానంగా దీని విరజా హోమం అని కూడా పేరు చెప్పబడుతుంది. విరజా మంత్ర సంసిద్ధై అంటే విరజా హోమం లాగా చేస్తూ తాను హవిష్యాన్నం మాత్రమే స్వీకరిస్తూ చరుణా స్వయం ఆచార్యో బ్రహ్మాణం తత్ర కల్పయేత్, ఆచార్యుని బ్రహ్మను కల్పనం చేసుకుని చరువుతో శివమంత్రములతో హోమం చేయాలి అని వివరిస్తూ ఘృతాహారి, తానేమో హవిష్యాసి, ఘృతాహారమైన అంటే నెయ్యిని మాత్రమే పుచ్చుకుంటూ అప్పుడప్పుడు ఉపవాసంగా చేయాలి, లేదా హవిష్యాసి హవిస్సును స్వీకరించి, లేదా నక్తం వాడి యొక్క శరీర పరిస్థితి బట్టి యతవ్రత వ్రతం చేయాలి. పయో పాలు మాత్రమే స్వీకరిస్తూ కూడా చేయొచ్చు. ఆ దివసమంతా అలా చేసి ఏ రోజుకు ఆ రోజు హోమం పూర్తయిన తర్వాత ఆ శేష భస్మాన్ని సేకరించుకోవాలి. దాన్ని అభిమంత్రణ చేసుకుని ధరించడం, అది త్రిశవణములందు ధరించటం. ఇది శిరోవ్రతం యొక్క విధానములు చాలా చెప్పాడు. మొత్తానికి క్లుప్తంగా ఒక అవగాహన. అయితే ఇవి చెప్పుకోవడం వల్ల రేపటి నుండి చేయగలమా, చేయలేమనుద్దేమో, చేయొచ్చేమో. అయితే చేసినా చెయ్యకపోయినా కలిలో ఒక వ్రతం గురించి, ఒక యజ్ఞం గురించి వింటున్నంతసేపు ఒక భావన స్మరణ కలుగుతుంది, అది మనల్ని తరింపజేస్తుంది కనుక చెప్పుకోవాలండి. ఇక్కడ కలో స్మరణాన్ముక్తి అనే మాటకి ఇది అర్థం. నామస్మరణాన్ముక్తి అని అర్థం ఉన్నది. అది కాకుండా ఆయా కర్మలు స్మరిస్తే చాలు అయిపోతాయి. అశ్వమేధం ఉంది, కలియుగంలో చేయరాదు, కానీ అశ్వమేధ పన్నములు చదువుకుని భావాన్ని గ్రహించినా చాలు అన్నారు ఇక్కడ. అలాగే ఇవి వింటే చాలు. శిరోవ్రతం అనే దాన్ని తెలుసుకొని ఒక్కసారి స్మరించుకుని భస్మం తీసుకున్నప్పుడు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ చేయలేకపోతున్నాం కదా అనే భావన రాగానే గర్వం పోతుందండి. ఏదో ఎవరు చేయింది నేను బొట్టు పెట్టుకున్నాను కదా అనే గర్వం ఏదో ఉంటే అది కూడా పోతుంది ఇక్కడ. ఆ చేసేటప్పుడు వినయం, భక్తి కలుగుతాయి. భస్మం యొక్క మహిమ తెలుస్తుంది. ఫాలే శిరోజనిత పాప తతిం నిహంతి, ఎక్కడ ధరిస్తే భస్మం ఏ విధంగా అనుగ్రహిస్తుందని చెప్తున్నాడు. ఫాలే శిరోజనిత పాపతతిం నిహంతి, పాలభాగంలో ధరిస్తే శిరస్సుతో చేసిన పాపాలు పోతాయి, ఎక్కువ వాటి పాపాలే ఉంటాయి. వక్షోద్ధృతంచ పరతల్పక పాప సంఘం, అది వక్షస్సుపై ధరించినట్లయితే, వక్షస్థలం మీద ధరిస్తే పరతల్పగా అంటే పరస్త్రీ పరమైనటువంటి దోషాలు ఏవైనా చేస్తే అవి పోతాయి. ఇక బాహోర్ధృతం భసితమే వహి తత్కృతాఘం, చేతులకు ధరించడం వల్ల చేతులతో చేసిన పాపాలు పోతాయి. సర్వాంగలేపితము మే సకలం నిహన్యాత్, సర్వాంగముల యందు చెప్పిన వాటిని ధరించడం వల్ల అన్ని పాపములు పోతాయి. అందుకే భస్మధారణ చేసిన వాడు ఎప్పటికప్పుడు తన పాపాలను కడిగేసుకుంటున్నాడు. ఇది గొప్ప విషయం. అంటే మళ్ళీ కొత్త పాపాలు చేయడం సిద్ధమవుతున్నాను కాదండి. ఇది చెయ్యగా తెలియాలి ఇవి పాపాలు పోగొడుతున్నాయి కనుక ఇకపై అవి చెయ్యననేటువంటి సంస్కారం కూడా మళ్ళీ అభివృద్ధి కలగాలి. అదే పాపనాశనం అంటే చేసినవి పోవడం ఎంత అవసరమో మళ్ళీ చెయ్యకుండా ఉండడం కూడా అంతే అవసరం అనే విషయాన్ని చెప్తూ తర్వాత రుద్రాక్ష మహిమలు చాలా విశేషంగా చెప్పాడు. కానీ రుద్రాక్షల్లో ఎలా పుట్టాయనే దానికి కొన్ని అధ్యాయాల కథ ఉందండి. క్లుప్తంగా చెప్పాలంటే త్రిపురాసుర సంహారం, అంతే అయిపోయింది కథ, అయిపోయింది అంతే. త్రిపురాసుర సంహారం కదా మనం ఎన్ని మార్లు చెప్పుకున్నాం, ఇది ఇంకా రమ్యంగా మనకు అందించింది. అయితే త్రిపురాసుర సంహారం చెయ్యమని దేవతలు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు ఒక స్తోత్ర సంపుటి, బ్రహ్మ విష్ణు ఇంద్ర ఋభువులు పితృదేవతలు ఎందరో ఇన్ని దేవతలు ఉన్నారా అని కనిపిస్తుంది. ఆ దేవగణములు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శివుని స్తోత్రం చేస్తారండి. ఎన్ని అద్భుతమైన స్తోత్రములు, వాడుకో నమస్కారం. ఆ తర్వాత పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసి ఆ సంహారం చేసిన ఉత్సాహము వీటితో కళ్ళు మూసుకున్నట్టు. అప్పుడు అశ్రువులు ఆయన సంకల్పం చేతబడి రుద్రాక్ష వచ్చింది. ఇదివరకు కథలో చెప్పుకున్నాం. ఆ వచ్చిన రుద్రాక్షలు విశేషమైనటువంటివి. అవి ఏకముఖు నుంచి అనేక ముఖాల రుద్రాక్షలు. ఇవన్నీ కూడా మనం గరుత్మంతుని కశ్యప ప్రజాపతి చెప్తున్నప్పుడు చెప్పుకున్నాం గనక అవే ఇక్కడ విస్తార విషయములు గనక వాటిని వదులుతున్నాం. అయితే ఒకప్పుడు గౌడ దేశంలో
ఎందుకంటే రుద్రాక్షలు ఎక్కడెక్కడ వస్తాయో చెప్తూ హిమాలయ పర్వతములు ఎందు గౌడ దేశమనందు లంక ఎందు కొన్ని చోట్ల చెప్పారు. గౌడ దేశంలో రుద్రాక్షలు బాగా ఉంటాయి. ఆ గౌడ దేశంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, ఆయన పేరు చంద్రగుప్తుడు. ఈయన అనేక రకాల వ్యాపారాలు చేస్తాడు. అయితే ఆయన శివభక్తుడు. ఆయనకు రుద్రాక్షలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ రుద్రాక్షలు ఎవరైనా భక్తులు వాళ్ళు వచ్చినప్పుడు కానుకలుగా ఇస్తుంటాడు బంధుమిత్రులందరికీ కూడా. ధరించమని చెప్తుంటాడు, తాను ఎల్లవెళ్ళలా ధరిస్తుంటాడు. శివపూజాపరుడు. భస్మరుద్రాక్షలు అలా ధరించినా మనం గౌరవిస్తూ ఉంటాడండి. అంతే కదా, వారందరికీ అన్నదానం ఇత్యాదులన్నీ చేస్తుంటాడు. ఇది విశేషించి అనేక రత్నాలు ఇత్యాది వ్యాపారాలన్నీ చేస్తుంటాడు. కానీ రుద్రాక్షలు కూడా అన్ని ప్రాంతాలకు చేరాలని రుద్రాక్షలను కూడా పంపిస్తున్నాడు. ఆ పంపించేటప్పుడు గౌడ దేశం నుంచి అనేక దేశాలకు పంపుతాడు. దానికి తగ్గ రవాణా సదుపాయాలు అంటే కొన్ని జంతువుల్ని వాహనాలుగా వాడుకోవడం కూడా మనకు కనబడుతుంది కదా రవాణాకి. అదేవిధంగా కొన్ని బళ్ళు, కొన్ని ఓడలు, ఇన్ని రకాలుగా రుద్రాక్ష వృక్ష బీజాని క్రయార్థం ధనదోపమ భవ్వీభి సతు గోణీభి దేశేష్వన్యేషు గౌడజాన్. ఈ గౌడజములైనటువంటి రుద్రాక్షలు అంటే గౌడ దేశంలో పుట్టినటువంటి రుద్రాక్షల్ని ఇతర దేశాలకి పంపిస్తూ ఉంటాడు. అది తీసుకున్న వాళ్ళతో అది వ్యాపారం జరుగుతుంది. ఒకప్పుడు వింధ్యపర్వత ప్రాంతాల వైపు కొన్ని పంపించాడు. దానికి కొన్ని గాడిదలు మోసుకు వెళ్తున్నాయి. కంచర గాడిదలు మోసుకు వెళ్ళి మనకు తెలుసు కదా. అది వింధ్యాద్రి మగమత్తస్య తత్ర వాహోస్య సత్తమ. వింధ్యాద్రి వైపు వెళుతున్నాయి కొన్ని గాడిదలు. వాటి మూపుల మీద ఈ రుద్రాక్షలు మూటల్లో కట్టి ఉన్నాయి. తత్ర కశ్చిత్ ఖరః. ఒక గాడిదికి భగ్నపాద. ఆ వెళుతూ ఉంటే ఇటువైపంతా లోయ, అటంతా పర్వతం, అన్నిటికీ నేర్పరితనం ఉంది. వాటిలో చక్కగా వెళుతున్నాయి. ఒక పాపం గాడిదికి ఎక్కడో కాలు గాయమైంది, సరిగ్గా వెళ్ళలేక లోయలో పడిపోయింది అక్కడ. అయితే ఇలా పడుతోందో లేదు, వెళ్ళకిలా పడిపోతుందట. ఇలా పడుతోందో లేదో ఆశ్చర్యం, దాని సూక్ష్మ జీవుడు పెట్టుకొచ్చాడండి ఇక్కడ. ఆ సూక్ష్మ శరీరం బయటికి రాగానే ఎంత దివ్యంగా అంటే తేజోమయంగా మెరిసిపోతుంది. అది గాడిదలా లేదు, తేజోమయమైనటువంటి శరీరంతో దేవతాకృతితో ఉన్నది. వెంటనే అక్కడ దేవతాగణములు వచ్చి దివ్య విమానం మీద అధిరోహింపజేసి తీసుకెళ్ళిపోతున్నట్ట. వెళుతూ ఉండగా ఇంత భాగ్యం నాకు దక్కిందా అని గాడి జీవుడు అనుకున్నాడు ఇక్కడ. అనుకుని ఇంతటి కారణమైన వాడికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పి వస్తాను అని దేవతలను అడిగాడు. సరే చెప్పండి అన్నాడు. ఆ వెళ్ళి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేట సూక్ష్మజీవుడు. చూసావా సత్సంగం యొక్క ప్రభావం ఎంత గొప్పగున్నదో. పశ్యావశ్యం వైశ్వర్య వశ్యోహం తత్సమాగమాత్. నీ సాంగత్యం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. అందుకే మంచి వృత్తి దొరకడం, మంచి వాళ్ళ దగ్గర ఉండడం అంతకంటే భాగ్యమే ఉంది. ఏదో కట్టెలో బొగ్గులు మోసుకోకుండా రుద్రాక్షలు మోసుకెళ్ళాను. రుద్రాక్షల శరీరానికుండగా ప్రాణం పోయింది గనక నరకాలకు వెళ్లాల్సిన జీవుణ్ణైన నేను కూడా ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళిపోయి శివప్రీతికరమైన గణాల్లో ఒకటిగా ఉన్నాను. ప్రాప్తం మయా గమిష్యామి కైలాసం శివవల్లభం. వెళ్ళొస్తాను కైలాసానికి వెళ్ళొస్తాను టాటా చెప్పి వెళ్ళేటాడు మహానుభావుడు. అంటే శరీరమందు రుద్రాక్ష ఉంటే అది మహిమ. ఆఖరికి శరీర త్యాగ సమయంలో శరీరమందు రుద్రాక్ష ఉంటే వాడు ఉత్తమ లోకాలకి వెళ్తాడు తప్ప నరకాలకి పోడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.